మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏజ్ 40+ అయినా మెచ్యూరిటీ 60+ హీరోలను రీచ్ అయిందా? ఎప్పుడో ఎన్టీఆర్ అన్న మాట ఇప్పుడు తమిళనాడులో తూటాలా దూసుకెళ్తోంది. ఫ్యాన్స్తో తను చెప్పిన మాట చాలాసార్లు తన అభిమానులకు చెప్పిన మాటే అరవాడ్డాలో రీసౌండ్ చేస్తోంది. కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ ఇప్పుడు ఎన్టీఆర్ మాటే వల్లెవేస్తున్నాడని తెలుస్తోంది. కోలీవుడ్ రెమో శివకార్తికేయన్ కూడా అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్ మాటే తూటాలా పేల్చాడు. నిజానికి అజిత్ ఏజ్ వేరు. ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అరవ అడ్డాలో తను టాప్ స్టార్. అంతేకాదు పొలిటికల్గా తన ఫ్యాన్స్కి చాలాసార్లు మంచి మాటలే చెప్పాడు. ఇప్పుడు అదే పని చేశాడు. కాకపోతే సినిమాల మీద తను చేసిన కామెంట్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గతంలో చెప్పిన మాటనే పోలి ఉంది. అదేంటి? ఎందుకు అది ఇప్పుడు అంతలా వైరల్ అవుతోంది? టేక్ ఎ లుక్. కాలీవుడ్ స్టార్ అజిత్ సింగిల్ స్టేట్మెంట్తో మొత్తం అందరి హీరోల ఫ్యాన్స్ మనసు దోచేసుకున్నాడు. అభిమానులు హద్దుల్లో ఉండాలి, అనవసరంగా సినిమాలు చూసి డబ్బుని టైంని వేస్ట్ చేసుకోకూడదు, చాలా ఖాళీ టైం దొరికితేనే జేబు నిండా డబ్బుంటేనే సినిమా చూడాలి, లేదంటే తన సినిమాలు చూడొచ్చు అని తేల్చేశాడు అజిత్. డబ్బు ఖాళీ టైం ఉంటే సినిమాలు చూడండి, లేకపోతే మీరు ఇబ్బంది పడద్దు, మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అన్న అజిత్ మాటలు తమిళనాట ప్రతి హీరో ఫ్యాన్స్ మనసుని తాకుతున్నాయి. అయితే వీటికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో అన్న మాటలకు 100కి 99% సింక్ అవుతుంది. ఒకసారి కాదు, చాలాసార్లు ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ని పోలే స్టేట్మెంట్ అజిత్ ఇచ్చాడంటున్నారు. నిజానికి హీరోలంటే తామేదో గొప్ప అద్భుతాన్ని తీశాం, మీరు చూడండి, 10 మందికి చూపించండి అనే వాళ్ళని చూశాం. ఈ సినిమాను హిట్ అయ్యేలా చేయాల్సిన బాధ్యత మీదే అన్న స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని చూశాం. కానీ ముందు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, తోబుట్టులు, ఆ తర్వాతే మీ అభిమాన నటులు అని ఓసారి ఎన్టీఆర్ అన్నాడు. అంతేకాదు, అభిమానులు సినిమాను అభిమానించండి, నచ్చితే తమని అభిమానించండి, కానీ మరో హీరోని వాళ్ళ అభిమానిని నొప్పించొద్దని కూడా ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చెప్పాడు. ఇలా చాలాసార్లు తను అన్న మాటలే ఇప్పుడు అరవ స్టార్ అజిత్ కూడా అనటంతో తన అభిమానులే కాదు, మిగతా స్టార్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. నిజంగా ఈ మెచ్యూరిటీ స్టార్స్లో పెరిగితే ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా అభిమానుల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. మరో తమిళ స్టార్ శివకార్తికేయ కూడా ఇలానే అన్నాడు. డబ్బు వృధా చేయొద్దు, దైవాన్ని, తల్లిదండ్రులను ఆరాధించే వాళ్ళంటేనే తనకిష్టమన్నాడు. తనని స్నేహితుడిగా, సోదరుడిగా భావిస్తే చాలు, అలాంటి అభిమానులే కావాలన్నాడు. తన పేరు మీద అకౌంట్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వాగ్వాదం చేసే వాళ్ళు వద్దని తేల్చాడు. నిజంగా ఇది చాలా మెచ్యూర్డ్ స్టేట్మెంట్. గతంలో అజిత్ ఏ పార్టీకి సపోర్ట్ చేయను, స్పీచ్లు ఇవ్వను, సినిమాలు చేసుకుంటూ నచ్చిన జీవితంతో ముందుకెళ్తా, అభిమానులు తన సినిమా నచ్చితే మెచ్చుకుంటే చాలు, అంతకు మించి ఏం చేయకండి అన్నాడు. ఇప్పుడు ఇలా అన్నాడు. నిజంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్లే అరుదు. కాకపోతే కన్సిస్టెంట్గా ఈ ముగ్గురు హీరోలు ఇలా అభిమానులను సరైన దారిలో గైడ్ చేసేలా స్టేట్మెంట్లు ఇస్తుండటం మెచ్చుకోవాల్సిన అంశం. ఇదే పద్ధతి అందరి హీరోలు ఫాలో అయితే అదే ఒక కల్చర్గా మారుతుంది.